కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడి కుటుంబాలకు అండగా నిలిచిన ఆయన ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. మొత్తం 11 కుటుంబాలకు గాను 55 లక్షల రూపాయల చెక్కులను ఆర్థిక సాయంగా అందించారు. ప్రభుత్వం తరపు నుంచి ఏం అందలేదన్నా, మాకు సాయం మీరే చేశారన్నా. మాకు పిల్లల్ని ఎంతో భవిష్యత్తు చేసుకోవాలనుకున్నాము అన్నా. మీరు రావాలన్నా. ఈ సందర్భంగా కుటుంబ పెద్దలను సభ్యులను కోల్పోవడం దురదృష్టకరమని చెప్పారు పవన్ కళ్యాణ్. తాను కుటుంబ సభ్యుడిగా ఎప్పటికీ అండగా ఉంటారని తెలిపిన ఆయన జాతీయ స్థాయిలోనూ ఏ పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని తెలిపారు. కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు. మీ ఇంట్లో జరిగిన నష్టం, నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు. పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం. కానీ ఇది ఈ పరిస్థితుల్లో జరగకూడదని కోరుకుంటాం. కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి. ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకునే నిర్ణయం ఇది. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు. మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తూ ఉన్నాం. అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకి నష్టం వచ్చినప్పుడు మనం ఎంత కృషి చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి, ప్రాణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులు